సరే మీరు చెప్పిన 2 పాయింట్లకు వద్దాం. ఒకటి పోలవరం ఎల్ఎంసీ లెఫ్ట్ మెయిన్ కెనాల్. ఇది ఎక్కడ అనుకూలంగా ఉంటే ఆయన ఇంజనీర్ కాబట్టి డైవర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనేది చాలా మంది అంటే ఆల్ స్టూపిడిటీ. బేసిక్గా ఈ మే బి ఇంజనీర్. ఈ నియోజకవర్గంలో కాంటూర్ లెవెల్స్, గ్రేడియంట్ పెర్మిసిబుల్స్ గత 5 సంవత్సరాల్లో నేను క్షుణ్ణంగా చూశాను, నేర్చుకున్నా. క్యూసెక్స్ అంటే ఎన్ని లీటర్లు కూడా నేర్చుకొని చూస్తే కళ్ళకు కట్టినట్టుగా ఉంది. ఎంత మోసమా, నీ లేఅవుట్ ఉందని ఈ గ్రామస్తులు పొలాలన్నీ నువ్వు పాడు చేస్తావా? ఆయన అదే ఛాలెంజ్ చేస్తున్నాడు. అప్పల నరసయ్య గారు చెప్తున్నది మేము కూడా ఆ ఛాలెంజ్కి మేము వెనుక తిరగం. ఎందుకంటే 100% కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నారు. ఆరోపణలు కాదు, నేను రెడీగా ఉన్నా ప్రూవ్ చేయడానికి. నువ్వు తప్పు చేసావు, నీ లేఅవుట్ల దగ్గర ల్యాండ్ పోతుందని చెప్పి నీ డబ్బు స్వార్థంతో ఛానల్ నుంచి వచ్చే ఇరిగేటర్ ల్యాండ్లన్నింటినీ కూడా నువ్వు పాడు చేసి అక్కడ రైతు కుటుంబాలని ఈరోజు సూసైడ్ చేసుకోవడానికి రైతు కుటుంబాలు సిద్ధంగా ఉంటే చూస్తూ ఊరుకోమంటారా? అసలు ప్రతిపాదనలు ఎలాగ పెట్టావు? ఆల్రెడీ ఎప్పుడో 2009 ముందు డిజైన్ వచ్చింది, దాన్ని ఎందుకు మార్చాలి? మీ ప్రభుత్వ అధికారులకు వస్తే విచారణ చేస్తుందా? ఎందుకంటే పెద్ద కుంభకోణంగా మీరు చెప్తున్నారు దీన్ని. 100% మేము రెడీగా ఉన్నాం, లీగల్గా ఫైట్ చేస్తాం, దానికి కూడా సిద్ధమయ్యాం. ఖచ్చితంగా మా కాబోయే ముఖ్యమంత్రి గారి దగ్గరే పెడతాం ఇది. అలా మరో విషయం మీరు చెరకు రైతు కోసం చెప్పారు.